So hey guys, what's up? क्या हाल चाल है सभी लोगों का? Welcome back to once again the Uncertified guys. So guys, ఈ రోజు మనం చూడబోతున్నాం తుడారం సక్సెస్ ట్రైలర్ అండ్ అసలు చెప్పాలంటే ఈ మూవీ లైక్ మనకి అరౌండ్ లైక్ 10 days అవుతుంది. 10 days లో నాకు మూవీ రేటింగ్ కూడా చూస్తే 9.5 పైన. అసలు చెప్పాలంటే 9.5 అండ్ కామెంట్స్ 9.5 బుక్ మై షోలో 9.5 రేటింగ్ అండ్ కామెంట్స్ చూస్తే ప్రతి ఒక్కటి 10 నిజంగా గైస్. అండ్ ఈ మూవీ ఫస్ట్ వైబ్స్ అంటే మూవీ చూసినప్పుడు ఏంటంటే వైబ్స్ ఎట్లా వచ్చిందంటే దృశ్యం మళ్ళీ చూస్తున్నట్టు. అంటే ఆ స్టోరీ అది కాదు, స్టోరీ మొత్తం డిఫరెంట్ గైస్. స్టోరీ మాత్రం చాలా బాగుంది అండ్ ఐ డోంట్ నో లైక్ బాలీవుడ్ వాళ్ళు రీమేక్ కన్ఫర్మ్ గా తీస్తారేమో. సో ఎందుకంటే ట్రైలర్ అనేది చాలా అంటే మూవీ అనేది చాలా బాగుంది ఫస్ట్ మెయిన్ థింగ్. సో వితౌట్ ఎనీ డిలే మనం సక్సెస్ ట్రైలర్ కి రియాక్ట్ అనేది చేసేద్దాం. సో 3, 2, 1 let's go man. സംസ്ഥാനത്ത് ഒറ്റപ്പെട്ട മഴ ശക്തമായി തുടരും. 10 ജില്ലകളിൽ ഇന്ന് യെല്ലോ അലർട്ട്. പത്തനംതിട്ട മുതൽ ഇടുക്കി വരെയും മലപ്പുറം മുതൽ കാസർഗോഡ് വരെയുമാണ് മഴ മുന്നറിയിപ്പ്. ശരിക്കുള്ള പേര് ഷൺമുഖം എന്നാണ്. ബെൻസ് എന്ന് വിളിക്കും. బెన్స్ വീട്ടിലെ രാവിലെ 8 ഷർട്ട് നിങ്ങൾ കഴുകിയല്ലേ? അതെന്തിനാ കഴുകിയത്? ചോറ് വല്ലതും പറ്റിയോ ബെൻസ്? കമ്പത്തെ കഥയെന്തോരല്ല ജോസാവേ. ആന കൂട്ടത്തോടെ വന്നാൽ നമ്മളെ ഉപദ്രവിക്കില്ല. അതെന്ന് വെച്ചാൽ തെറ്റി ഒറ്റയന്മാരുണ്ട്, അവന്മാരെ സൂക്ഷിക്കണം. ഇത് എന്റെ കഥയാണ്. ഈ കഥയിലെ നായകൻ ഈ ജോർജാനാണ്. നിന്റെ കൂട്ടത്തോടെ പറഞ്ഞേ മറ്റേ വീട് കാട് കയറിയത്. ഇനി ഞാൻ പറയും, നീയൊക്കെ കേൾക്കണം. മുരുകാ, నాకు తెలిసిందే కదా. సక్సెస్ఫుల్లీ. అండ్ గైస్ ఇంకోటి లైక్ మలయాళం ఇండస్ట్రీలో ఫస్ట్ మెయిన్ థింగ్ మూవీ అన్ని అంటే కొన్ని స్టోరీస్ ఎట్లుంటాయి అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి కానీ యాక్టింగ్ మాత్రం 100% ఇచ్చేస్తుంటారు. ఎందుకంటే మాక్సిమం మూవీస్ అనేవి కూడా మనం చూసాం ఆల్రెడీ. అండ్ మోహన్ లాల్ సార్ అయితే చాలా లైక్ దృశ్యం చూసాం మనం లైక్ ఆల్రెడీ మ్యాచ్ వీడియో చేసినాం కదా. అండ్ నిజంగా చెప్పాలంటే గైస్ ఈ సినిమాలో రెయిన్ ఇవన్నీ వైబ్స్ మొత్తం దృశ్యం సినిమా తీసుకెళ్ళింది. మూవీ చూసిన గుర్తుందా నీకు? మొత్తం వర్షం బేస్ మీద ఉంటుంది మూవీ. అది రియల్ స్టోరీ. ఫ్లడ్స్ వచ్చి అక్కడ దాని బేస్ సో ఆ స్టార్టింగ్ లో వర్షం పడుతుందని చెప్పారు ఇప్పుడు. అవన్నీ ఫ్లడ్స్ వచ్చి 2-3 ప్లేసెస్ పేరు చెప్పారు. సో 2018 మూవీ లాగా ఉంటుందేమో అనుకున్నాను నేను. దాని తర్వాత స్టోరీ మారింది, యాక్షన్ ఉన్నది కొంచెం. కానీ ఇంకోటి దీనిలో నేను స్పాయిలర్ అంటే ఇవ్వద్దు అనుకుంటున్నాను. కానీ ఇది ఎప్పుడైతే కార్ అనేది అంబాసిడర్ తీసుకొస్తారు కదా, ఆయన ఏంటంటే లైక్ ఈ కార్ కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఒక పార్ట్ అనేది అని ట్రైలర్ లో ఉంటది. అదే చెప్తాడు. దాని తర్వాత పోలీసు వాళ్ళు ఎప్పుడైతే ఆ కార్ ని తీసుకెళ్తారో అది ఒక కేసులో ఇరుక్కుంటది ఆ కార్. మెయిన్ థింగ్ కార్ ఇరుక్కుంటది కేసులో. ట్రైలర్ ఎంత కామెడీలో స్టార్టింగ్ ట్రైలర్ చాలా కామెడీ. ఫస్ట్ అట్లా అనిపించలేదు అసలు. సీరియస్నెస్ లో తీసుకెళ్తాను మొత్తం సీరియస్ లానే ఉంది, కామెడీ లేదు. అండ్ ఫస్ట్ అంటే మన ట్రైలర్ చూసినప్పుడే మనకి ఎట్లా అనిపించింది అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనుకున్నాం. దాని తర్వాత సెకండ్ ఫస్ట్ హాఫ్ లో డిఫరెంట్ లెవెల్, సెకండ్ హాఫ్ లో ఇంకో డిఫరెంట్ లెవెల్. ఫస్ట్ హాఫ్ లో మనకు స్టోరీ బిల్డ్ చేస్తూ తీసుకెళ్తుంటది. కొద్దిగా లాంగ్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్, బట్ సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత స్పీడ్ అనేది పట్టుకుంటుంది చూడు గైస్, వేరే లెవెల్.
చూసాను నేను భయ్, నేను వేరే నిజం చెప్తాను, అందుకోసం మేము కూడా రికమెండ్ చేస్తున్నాను గైస్. మీరు ఎవరైనా చూడలేకపోతే అంటే సారీ ఎవరైనా చూడలేదంటే వెళ్ళి చూడండి థియేటర్స్ కి, ఎందుకంటే ఇప్పుడు రన్నింగ్ సక్సెస్ఫుల్ ఇంకా థియేటర్ లో ఉంది. సో వెళ్ళి చూడండి, హిట్ కూడా బాగుంది, అన్ని చూడండి. సో yes guys, so రివ్యూ వచ్చి కదా బాగుంది. రివ్యూ అంటున్నా, సో రివ్యూ అనేది ఇద్దాం, రివ్యూ అనేది బ్రేక్ డౌన్ చేసేద్దాం, డైరెక్ట్ బ్రేక్ డౌన్ చేసేద్దాం. సో గైస్ మీకేమనిపిస్తుంది మూవీ గురించి మీరు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది అది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వచ్చే వీడియోలో. Take care, bye bye, have fun. I love you guys, I love you, keep supporting, bye bye. బాయ్.